వాడు రాస్తాడు. పెంచలంగా 7 ఏళ్ల ప్రయాణం చేస్తున్నాడు. యుద్ధం తరతరాల పొగలు తరిగి పోట్లాడుతున్నాడు. 7 తరాల పొగలు వీడవరుస్తున్నాడు. నేటికి నరసింహరాజు మీదకి నడిచి వస్తుంది బలం. అయినా యాదవుల సైన్యం మిగులవుతారు, సిద్ధరాజుల బలం మిగులవుతారు. జయాపజయాలు వీక్షించాలని ఆ రణభూమిలో నిలబడి అదిగో ఆ నలదిశలో చూస్తున్నా ఆ గంగా భవాన్ని ప్రార్థన చేస్తున్నాడట. గనుడు కాటమరాజు ఎలా పలకరిస్తున్నాడయ్యా. ఓలోక పవన వార్త